భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ముక్కోటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ శనివారం నుంచి జనవరి 9 వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శన వేడుకల కోసం ఆలయం అద్భుతంగా ముస్తాబవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాబోయే ముక్కోటి ఏకాదశి, తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శన వేడుకల కోసం భద్రాచలం రామయ్య ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. 1.5 కోటికి పైగా ఖర్చు చేసి ఆలయాన్ని అద్భుతంగా దీపకాంతులతో అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 29న నిర్వహించే హంసవాహనంపై తెప్పోత్సవం, 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 29, 30వ తేదీల్లో జరిగే ఉత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం 50% టికెట్లను ఆన్లైన్లో ఉంచామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు. మనకి 29వ తారీఖు ఈవినింగ్ తెప్పోత్సవం, 30వ తారీఖు మార్నింగ్ మనకి ఉదయం వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఇప్పటికే దానికి ఆన్లైన్లో అక్కడ ఉన్నటువంటి విఐపి, తర్వాత సెక్టర్ ఏ, బి, సి, డి వాటికి సంబంధించినటువంటి టికెట్స్ అన్నీ కూడా మనం 50% వరకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి ఈ ఆన్లైన్ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉన్నటువంటి దర్శనానికి రావాల్సినదిగా కోరుచున్నాం. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కోసం బ్రిడ్జ్ చెక్ పోస్టు దగ్గర, ఉత్తర ద్వారం వద్ద, ఫైర్ స్టేషన్ వద్ద స్వాగత ద్వారాలతో భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. రామాలయానికి ఉత్తర ద్వారానికి రంగులు వేయడం, చలువ పందిళ్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని వైష్ణవ మందిరాల్లో ధనుర్మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై సేవాకాల కార్యక్రమం, దాంట్లో అందరి భక్తులు పాల్గొనేటువంటి అవకాశం అంతా కూడా ఉన్నది. ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించడం వలన సకలాభీష్టములను మహావిష్ణువు వాళ్లకు ప్రసాదిస్తాడు అని దానికి ఫలశ్రుతి చెప్పబడింది. గోదావరిలో తెప్పోత్సవానికి వినియోగించే హంసవాహనం తయారీ పనులు కూడా మొదలయ్యాయి. స్వామివారి అవతారాలను భక్తులు దర్శించుకునేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేయనున్నారు.